నా పేరు సతీష్. పెద్దాపురం పాండవుల మెట్ట గుడి చూపిద్దామని మీ అందరికీ ఇక్కడికి వచ్చాను. మొత్తం అంతా చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. మొత్తం చూపించేలాగా సైడ్ మొత్తం విజువల్స్ అన్ని చూడండి, చాలా బాగుంది. పైకి వెళ్దాం, అలా బైక్తో వెళ్ళొచ్చు, అలాగేమో నడుచుకుంటూ వెళ్ళాలి. రెండు చూపిస్తాను. కదా ఇప్పుడు పైకి వెళ్తాం, మెట్లు ఉంటే పైకి వెళ్ళాలి. వెళ్ళి పైకి వెళ్ళి విజువల్ చూపిస్తాం. ఇంకా పైకి ఎక్కితేనే ఉంటుంది. అలా అలిసిపోయి ఎక్కాను మెట్లు చాలా సంవత్సరాల తర్వాత. రండి పైకి వెళ్దాం. పైన టెంపుల్ ఉంది, ఇలా మెట్లు గుండా వెళ్ళి మీకు అందరూ చూపిస్తాను. రండి. రండి. కొందరుగా ఇల్లు అనుకుంటాను. పైన పైన దర్శనం 20 రూపీస్ టికెట్. 3 మెంబర్స్ వచ్చాం, 3 టికెట్స్ తీసాం. సూర్యనగర్ మొత్తం దేవాలయం ఉంది. మనం ఇలా ప్రదక్షిణ చేసుకుని వెళ్ళాలి. లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోకుండా లోపల ఊపిరి రాలేదు, బయటకు వచ్చాడు. లోపల ఏదైనా ఇక్కడ పాండవులు అరణ్యవాస స్థలాలు, దాని నిదర్శనంగా గృహ సంవత్సరం వరుసల గృహాలు ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచే అన్ని ఊళ్ళు వెళ్ళేవారు. 5 దారులు ఉన్నాయి ఇందులో. పిఠాపురం పాతకాయకి మహారాజు పెద్దపురం కోటలో ఉండేవారు వీళ్ళందరూ పాండవులు. బ్రాహ్మణ వేటలో ఉంటూ అక్కడ 12 ఏళ్ళు అరణ్యాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతం చేసి యుద్ధం చేసి ఇలా ఉంటాడు దుర్యోధనుడు. ఇలా రాజ్యాలు చేసుకుని బయటికి వెళ్ళేస్తాడు పాండవులు, శక్తులన్నీ పోసేసుకుని. అప్పుడు ఈ గృహలో ఉంటూ ఇక్కడి నుంచే వాళ్ళు బ్రాహ్మణ వేటలో ఉంటూ మహారాజా చక్రవర్తి గారు వంటల కింద వాళ్ళ కింద అలా చేసుకుంటూ 12 ఏళ్ళు అక్కడ ఉండి రాత్రులకి వచ్చి ఇక్కడ వంట ఉంటుంది తినేవారు. ఇక్కడ అందుకని వంటశాల గుహ, పైన 2 రోజులు పక్కన చేప. ఆ చేప ఏంటంటే బయట వచ్చేటప్పుడు ఉమ్మడి భార్య 3 రోజులు అందులో కూర్చుంది. అందుకే ద్రౌపది సంవత్సరం పడ్డారు. అందులో ఆడవాళ్ళు పెద్ద మంది అందరూ కూర్చోబెడతారు. పెద్దగానే అది కూర్చోబెట్టినంటే పెద్ద మంది వస్తారు. ఇక్కడ కులమతాలు లేవు. ఇది తక్కువ కులం ఎక్కువ కులం వేయలేదు. ఏ కులమైనా సరే 12 ఏళ్ళు దాటిన 13 ఏళ్ళు అవ్వకపోతే కూర్చోబెట్టాలి. ఆ దోషం అప్పుడు దాన్ని బట్టి పాండవ విషయం నిర్ధారణ జరుగుతుంది మనకి. తర్వాత భీముడి పాదాలు ఎలా వచ్చినాయంటే, భీముడు 2వ మరి ఇడింపేవాడు. ఎలా ముని శాపం వల్ల ఇద్దరు దేవత స్వరూపంలో రాష్ట్రాలు అయిపోతారు. ఆ శాపం ఎలా పోతుందంటే, భీముడు బ్రాహ్మణ వేటలో ఉంటాడు కనుక అప్పుడు నువ్వు రాక్షసు కనుక నెలకోసారి ఆహారం పంపాలి. అప్పుడు నువ్వు ఆహారం తీసుకొస్తావు. ఆ బదులు ఎవరు నీ వల్ల చౌందుడికి మిగతా వాళ్ళు ఎవరు చంపలేదని చెప్పి ఆ భీముడు ఇప్పుడు ఐవారికి వెళ్ళినప్పుడు ఆహారం తీసుకొస్తాడు. ఎక్కడ ఉండేవాడు అక్కడ వెళ్ళి ఇప్పుడు చేసి చేస్తాడు. అప్పుడు శాపం చెప్తుంది, నా తిరిగి చేసుకోని చెప్పి అప్పుడు చేసుకుంటే అప్పుడు చేసుకుంటాడు. ఎందుకు చేసుకోవాలి శ్రీకృష్ణ కాబట్టి మహాసంగం 5 వాళ్ళ అందరం కనుక తగ్గలేరు. అప్పుడు గడువులో గుర్తొస్తుంది ఈ కొడుకు, తల్లి ఒక పక్క కొడుకు పక్క ఆహారం ఆ టైంలో నిన్ను కూడా మీ భూమి కూడా అంత ఆకలితో ఉంటుంది. యుద్ధంలో చేసుకుంటారు దేశంలో పాల్గొన కదా. ఈ సున్నారం స్థాపించారు పెద్ద మహారాజా చక్రవర్తి అనమాట. వాళ్ళ దగ్గర ఉండవు, నాయన మీరంతా సూర్యవంశరాజు కనుక సున్నారం స్థాపించాలి. ఇక్కడ పెద్దాపురం అక్కడ గుడి ఉంది, అక్కడ కొండ మీద చేయండి. అప్పుడు వాళ్ళ ద్వారా స్థాపించిన స్వయంలో సున్నారం వస్తుంది. పర్వత సున్నారం ఎక్కడా లేదు ప్రపంచంలో, ఇది తప్ప ఎక్కడ లేదు. ఇక్కడే ఉంది. అరసులు కానీ ఏం కానీ ఏమి కింద కానీ పైన ఎక్కడా లేదు. కొండ మీద సున్నారం. ఇదే చాలా పవర్ఫుల్. ఇక్కడే రేపు ఆదివారం కాలువలు అభిషేకాలు, హోమాలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు. రేపు 26 తారీఖు షష్ఠి భార్యావధానం. ఇక్కడే కళ్యాణం, హోమాలు జరుగుతాయి రేపు వచ్చి బుధవారం. ఇది ఇక్కడ ఇది షష్ఠి. ఇది పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇది కాకినాడ జిల్లాలో ఉంది. రాయమండ్రి రోడ్లో ఉందన్నమాట. ఇది చాలా పురాతన. దాదాపు ఒక 5-6 వేల 7 వేల సంవత్సరాల గుడి. ఇది ఇవన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు. అది దీనికి హైదరాబాద్ ఆదాయం లేవు. లోపల 5 దారులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళేవారు అన్నివాడు. పేపర్ పాతకాయకి రాజమండ్రి అన్ను పడిపోయాయి. దాని అన్ను పడిపోయాయి. ఒకే దారి ఉంది ఇప్పుడు. తర్వాత కోట రాజ్యాలు, ఏ సామ్రాజ్యం, ఎన్ని రాజులు పెద్ద మహారాజా చక్రవర్తి అందరికీ.
ఇంకే సూర్యుని స్వామి పెద్ద ఎంత దూరం వచ్చింది ఒకవేళ గుహలోకి వెళ్తే కష్టం. ఫస్ట్ అది గృహలా ఉండదు మీకు. ఏమంటే ఏదో అనుకుంటారు, అలా చేశాడు ఏం చేశాడు తీసుకున్నాడు అది చిన్న సాగుడు అనుకుంటారు. కానీ చిన్న ఖండంలో చేస్తే అప్పుడు లోపల ఉంటాయి వీళ్ళు గదులు. మా పాండవులు అయిపోయిన తర్వాత అండి నెక్స్ట్ రాజులు పరిపాలించారు. గుర్రాల్లోకి వెళ్ళిపోయారండి. ఆ ఓళ్ళు చూస్తే ఓళ్ళు చిన్నదండి. సున్నారమ్మతి 7 గుర్రాలంటే 7 వారాలు 108 108 నామాలు. ప్రతిరోజు రాత్రులు పడుకుంటే 7 గుర్రాల సౌండ్ వస్తుంది. రథం ఈయన నైట్ కూడా వెళ్తాడు అన్నమాట. మీరు చూస్తే వెళ్ళిపోతారు. నైట్ టైం ఉంటే వస్తుంది సౌండ్ ఏది వచ్చింది వెళ్ళిపోతారు మీరు. అంటే ఆ స్వామి తిరుగుతుంటాడు. అయ్యి బాబు ఏంటి ఎంత ఏమైనా దొంగలు వచ్చేసారా ఏమైనా ఏంటి గుర్రాలతో ఏమైనా సౌండ్ వెళ్ళిపోతారు అన్నమాట. ఇప్పటికీ అలా ఉంది. అమ్మ రోజు రాత్రి వెళ్తుంది ఇక్కడ 12 గంటలకు వెళ్ళి 4 గంటలకు వేసుకుంది. వాట్సాప్ తొమ్మిది పేరు అవ్వదు అందుకే. అందుకే కోట్లకి వెళ్ళి మళ్ళీ 4 ముందు చూడడానికి కంపెనీ మా ఆయనండి మా లక్ష్మణ గారు దీని కంపెనీ మా వాళ్ళు అంత పెద్దవాళ్ళు అలా కలుపుకోవాలి. పవర్ఫుల్ మీరు చాలా బ్రహ్మాండం అవునండి సార్. అందరూ అయింది ఎదురు అసలు ఎవరు చెప్పలేదు. మేము ఈ ఛానల్ చాలా చెప్తారు. 5 ఛానల్ మీ ఛానల్ పోయి బాబాయ్ మీరు 100 ఛానల్. ఇప్పుడు మన మంత్రులుగా చెప్పింది విన్నారు కదా. ఇక్కడ నైట్ టైం కూడా ఉంటే గుర్రాల శబ్దాలు, అమ్మవారు గృహలోంచి వెళ్ళి బయటకు వచ్చే శబ్దాలు ఇటువంటివన్నీ తెలుస్తాయంట. కానీ నైట్ స్టే చేయడానికి అవుద్దని అడిగితే అది పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మట్టికి ప్రస్తుతానికి ఇదంతా గుళ్ళు ఏమైతే ఉన్నాయో అటుపక్క భీముడి పాదాలు ఇవన్నీ ఒకసారి చూడండి. చూసిన మనం మాట్లాడాలి. ఈ రోజైతే పెద్ద జనం లేరు ఫ్రెండ్స్. షష్ఠి వస్తుందంట. ఏ రోజు అన్నారు? షష్ఠి ఈ రోజు బుధవారం నాడు షష్ఠి అంట. ఆ రోజు నాడు అయితే అసలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. గుడి అంతా భీముడి పాదాలు అయితే చూస్తాను. మనకి ఇక్కడైతే ఇలా రాళ్ళతో ఇల్లు కట్టుకుంటే మనకి ఇల్లు కట్టుకుంటామని ఒక సాంప్రదాయం ఉంది. అలా కట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం కట్టుకుంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుందని నమ్మకం ఇక్కడ జనాల్లో ఉందన్నమాట. పాదాలు అనేది ఇక్కడే ఉన్నాయి కదా. అటు సైడ్ ఒకసారి చూడండి, అటు సైడ్ చూపించు. అయ్యే ఫ్రెండ్స్ పాదాలు. నేను ఇక్కడ 2009లోనో 2010లోనో వచ్చాను గాయస్. ఇప్పుడైతే మనం అప్పుడు నేను చూసిన గుడి వేరు. అప్పుడు భక్తులు అయితే విపరీతమైన ఏ టైంలోనైనా విపరీతంగా ఉండేవారు. ఇప్పుడైతే భక్తులు ఎప్పుడైతే వీక్ సంబంధించి ఉంటుందో ఆ టైంలోనే ఉంటున్నారు. ఇప్పుడైతే మనం గుళ్ళు అన్నీ చూసాం కదా, పంచుగారు చెప్పిన కూడా అన్నాం కదా. ఇప్పుడు గృహం ఎటువైపు ఉందో అటువైపుకి వెళ్దాం. అటువైపు చూసి అటువైపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్? ఇదే గృహకు దారి. ఇలాగ వెళ్ళమని చెప్పారు పంతులు గారు. లోపలికైతే ఎక్కువ దూరం వెళ్ళొద్దు అన్నారు. దానికి మనం గాలి కానీ శ్వాస కానీ ఆడదని చెప్తున్నారు. ఒకసారి వెళ్దాం. వెళ్ళి మొత్తం అంతా మనం చూసి ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం. స్లిప్పర్స్ లేక కాళ్ళు గుడి కదా అని స్లిప్పర్స్ వేసుకోలేదు. ఇక్కడైతే
ఇక్కడైతే ఇల్లు కింద ఉన్నాయి, మరి ఏంటో నాకైతే తెలియదు. బ్యాక్గ్రౌండ్ అయితే ఏమో ఇలా ఉంది. ఈ కొండ నుంచి వస్తే పెద్దవారు అంతా కనపడుతుంది ఇలా. అలా ఉంది ఏదైనా వీడియో చూపించు. వీడియో అయితే ఇదే ఇలా లోపలికి వెళ్తే గృహ అయితే ఇదే ఫ్రెండ్స్. అనుకున్నట్టు స్మెల్ వస్తుంది, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఏదో భయంకరంగా ఉంది. ఇగో గబ్బలేదే, ఇగో మొత్తం అన్ని గబ్బలేదే. బాగట్టకరా ఇదైతే నిజంగా భయంగానే ఉంది. ఫస్ట్ టైం వచ్చాం కదా గబ్బలే. ఇదైతే ఇక్కడ వరకు ఓకే, మనిషి అయితే వెళ్ళగలడు, కానీ ఈ లోపలికైతే ఎలా ఉంది గృహ. ఇది దగ్గరగా చిన్నపిల్లలు వెళ్ళే గృహలాగా ఉంది, కానీ మరి లోపలికి దూరం వెళ్ళిన తర్వాత ఏమైనా పాములు ఇటువంటివి ఏమైనా ఉంటాయేమో చూడాలి. నాకైతే కొంచెం భయంగానే ఉంది ఫస్ట్ టైం వీడియో మూలనే. రిస్క్ అయితే ఇప్పుడు చేయను. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నైట్ స్టే చేయడానికి ఒకసారి పర్మిషన్ తీసుకుని వస్తాం ఇక్కడికి. ఎందుకంటే అమ్మవారు అండ్ గుర్రాల శబ్దాలు అవి వినపడతాయి అంటున్నారు ఇక్కడ ఎక్కువగానే. నైట్ టైంలో అమ్మవారు కూడా గజ్జల శబ్దాలు వినపడతాయి అంటున్నారు. ఆ రోజునాడు నైట్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మార్నింగ్ ఈ గృహ మొత్తం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? లోపలికైతే వెళ్ళాంరా బాబోయ్. అంటే మనకు ఊపిరి ఆడినంత సేపు ప్రాబ్లం రావచ్చు. ఎప్పుడైతే ఊపిరి ఆడదో ఇంకా అప్పటి నుంచి ఎదరికి వెళ్ళాము. పావులే ఉండొచ్చు, లేదా ఏమో ఉండొచ్చు. మనం అంత రిస్క్ చేయలేం కదండి. కాదు, శుభ్రం చేసి మేకలు పంపితే అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదంట. మేకల మందని పంపితే ఒక్క మేక కూడా బయటకు రాలేదు. ఒక మేక రాజమండ్రి కోట్లింగాల దగ్గర నుంచి పెద్దాపురం కొండ మీదకి వెళ్ళిందంటారు కదా. ఇప్పుడు ఒక మహారాజు అక్కడ ఉందంటమ్మా.